ఊహకు మించి మీరందరూ తరలి రావటం, స్వచ్ఛందంగా నాకు స్వాగతం పలకడం అనేది నా జీవితంలో అద్భుతం. ఒక్కొక్కసారి కవులు రాస్తూ ఉంటారు, ఆనందంలో ఉక్కిరి బిక్కిరి అవడం, గొంతు మూగపోయింది, మాట రావడం లేదన్నది ఈ రోజున నిజంగానే నాకు అలాంటి పరిస్థితి. ఏమి చూసి ఇంత ప్రేమ అనురాగం నా మీద పెంచుకున్నారు, ఇంత నమ్మకం పెంచుకున్నారు, ఇంత ఆశ పెంచుకున్నారు అనిపిస్తుంటుంది. ముప్పై సంవత్సరాలు నన్ను ఒక సినిమా కథానాయకుడుగా మీ గుండెల్లో పెట్టుకుని ఖైదీని చేసుకుని, ఏ ఖైదీకైనా విడుదలుంటుంది కానీ మీ హృదయంలో బంధించబడే ఈ ఖైదీ జీవిత ఖైదీ. నేను సైతం ప్రజారాజ్యపు సేవకుడినై సేవ చేస్తాను. నేను సైతం ప్రజారాజ్యపు శ్రామికుడినై సాయపడతాను. నేను సైతం ప్రజారాజ్యపు సైనికుడినై పోరు సలిపేను. నేను సైతం ప్రజారాజ్యపు సేవకుడినై సేవ చేస్తాను. నీడ కోరిన పేదవాడికి గూడునే చూపించగా, తోడు కోరు అనాథ బాలకి అండనే అందించగా, నీరు కోరిన మూగనేలకి ఏరునే పంపించగా, తారలంటిన ధరల మంటల వేడినే చల్లార్చగా, దశాబ్దాలుగా వెలుగు చూడని దీన ప్రాణుల కళ్ళలో వేయి సూర్యుల కాంతితో చిరునవ్వులే వెలిగించగా, తెల్లరేకుల శాంతి పుష్పం నేలపై పూయించగా, పచ్చ పైరుల క్రాంతి పంటని పుడమిపై పండించగా, ఎర్ర సూర్యుడి శక్తి మొత్తము నిత్య వ్యాప్తం చేయగా, రంగురంగుల కొత్త జగతిని భూమిపై సృష్టించగా, నింగి నేలకి నిచ్చెనల్లే నిలుచు జెండా సాక్షిగా, రాష్ట్ర ఖ్యాతిని అన్య జాతుల గొంతులలో మ్రోగించగా, నేను సైతం ప్రజారాజ్యపు సేవకుడినై సేవ చేస్తాను. నేను సైతం ప్రజారాజ్యపు శ్రామికుడినై సాయపడతాను. నేను సైతం ప్రజారాజ్యపు సైనికుడినై పోరు సలిపేను. నేను సైతం ప్రజారాజ్యపు సేవకుడినై సేవ చేస్తాను.